అంటే కొన్ని అపోహలు ఉంటాయి కదా, ఇలా చేస్తే వెయిట్ తగ్గుతారు, అలా చేస్తే వెయిట్ తగ్గుతారు అని. వాటి మీద చెప్పబోతున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి క్రాష్ డైట్స్. అంటే ఇమ్మీడియట్గా వచ్చే రిజల్ట్ అనమాట. ఈ ఇమ్మీడియట్గా వచ్చే రిజల్ట్స్ ఏమవుతాయంటే ఎక్కువ రోజులు నిలబడవు. మీరు తగ్గుతారు ఖచ్చితంగా, కానీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఫాస్ట్గా అవుతారు. ఎందుకంటే మెటబాలిజం బాగా తగ్గిపోతుంది. మీరు తర్వాత దాన్ని బూస్ట్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు. సో నా ఫ్రెండ్ ఒకరు ఇలాగే ట్రై చేశారు. 10 kgs 2 monthsలో తగ్గారు. కానీ అది కూడా వాటర్ డైట్స్, లిక్విడ్ డైట్స్, ఆయిల్ డైట్స్ చేసి తగ్గారు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ తను 15 kgs పెరిగిపోయారు త్వరగానే. సో ఇలా చేయొద్దండి. వెయిట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ ఒక్కటే సరిపోతుంది అని కొంతమంది అపోహపడతారు. యాక్చువల్గా ఎక్సర్సైజ్ అనేది 20% మాత్రమే. 80% మన హ్యాబిట్స్ అండ్ న్యూట్రిషనే. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. వర్కౌట్ అనేది కొంచెం మినిమంలోనే చేసుకుంటూ ఉండండి. హార్డ్ వర్కౌట్స్ ఇప్పుడు సరిపోవట్లేదు. చాలా మంది హార్ట్ అటాక్స్తో పోతున్నారు వర్కౌట్ చేస్తూ. ఇది ఆల్రెడీ తెలిసిన నిజమే. కాబట్టి చాలా జాగ్రత్తగా అండర్ ద గైడెన్స్ చేస్తూ ఉండాలి. ఓన్లీ డైట్ చేంజ్ చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతారా? యాక్చువల్గా తగ్గరు. ఎందుకు అంటే వాటర్, స్లీప్, స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనం మెయింటైన్ చేస్తేనే తగ్గుతారు. లో క్యాలరీ డైట్స్. ఈ లో క్యాలరీ డైట్స్ నిజంగానే మంచిది. లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎప్పుడు కూడా మనం ఫుడ్లోంచి క్యాలరీస్ కౌంట్ చేసుకునే తీసుకోవాలి వెయిట్ లాస్ కోసం. కొన్ని మెషినరీ టెక్నిక్స్ ఉంటాయి ఫ్యాట్ బర్నింగ్కి, అండ్ కొన్ని పిల్స్, కొన్ని పౌడర్స్ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో కాన్సిక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా హెల్దీగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ బ్యాలెన్స్డ్ హ్యాబిట్స్తోనే వెయిట్ లాస్ అవ్వాలి. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ఫాలో అవ్వండి బెలీ బ్లాస్ట్ కోచ్.